హలో అండి. వెల్కమ్ టు టేస్టీ వైబ్. ఇవాళ మనం చేసుకోబోతున్న రెసిపీ వచ్చేసి ఆలూ బ్రెడ్ రోల్స్ అండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్. పిల్లలకి ఇలాంటి టేస్టీ ఐటెమ్స్ చేసి పెడితే బయట స్నాక్స్ అన్నీ అవాయిడ్ చేసినట్టు ఉంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇంట్లో ఆలూ అవైలబుల్గా ఉన్నప్పుడు చాలా ఈజీగా చేసుకునే ఈవినింగ్ స్నాక్ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా ఆనియన్స్ చిన్నవిగా కట్ చేసుకోండి. కొద్దిగా కొత్తిమీర, ఒక పెద్ద సైజ్ క్యారెట్ తురుము కూడా తీసుకోండి. ఇలా బ్రెడ్ తీసుకోండి. దానికి సైడ్స్ అన్నీ పక్కన తీసేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ఆలూని కూడా కొద్దిగా ఉడికించుకొని ఇలా తురుముకోండి. ఇప్పుడు ఆలూతో రోల్స్ తయారు చేసుకోవడానికి మనం తీసుకున్న ఆలూ తురుములోకి కొద్దిగా ఆరిగానో వేసుకోండి. అలాగే దీంట్లోకి మనం తురిమి పెట్టుకున్న క్యారెట్‌ని కూడా యాడ్ చేసుకుందాం. ఇందులోకే ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, కొద్దిగా ఉప్పు, కొంచెం చాట్ మసాలా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం స్పైసీని యాడ్ చేయడం కోసం కొద్దిగా కారం యాడ్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపి పక్కన పెట్టుకోండి. మనం కలిపి పెట్టుకున్న మిశ్రమంతోటి ఇలా రోల్స్ లాగా మనం వీడియోలో చూపించిన విధంగా చేసి పెట్టుకోండి. ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్‌ని పక్కన సైడ్స్ తీసుకోండి. వీటిని కొద్దిగా ఇలా వాటర్‌లో డిప్ చేసుకొని వాటర్ అంతా పిండేసుకొని పక్కన పెట్టుకోండి. చూడండి, బ్రెడ్ స్లైసెస్ మొత్తం వాటర్ బాగా పిండేసుకొని పక్కన పెట్టండి. ఇప్పుడు వీటిలోకి మనం చేసి పెట్టుకున్న రోల్స్‌ని ఇలా మధ్యలో పెట్టి రోల్ షేప్‌లో వచ్చేలాగా చేసుకోండి. ఇప్పుడు ఇలా తయారు చేసుకున్న రోల్స్‌ని కొద్దిగా బ్రెడ్ క్రమ్స్‌లో డిప్ చేసుకోండి. చూడండి, ఇలా వీడియోలో చూపిస్తున్నలాగా బ్రెడ్ క్రమ్స్ మొత్తం ఈ రోల్స్‌కి అంటేలాగా బాగా పట్టించుకోండి. చూడండి, ఇప్పుడు రోల్స్ అన్నీ మనకి రెడీ అయిపోయాయి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. డీప్ ఫ్రై కోసం కొద్దిగా ఆయిల్ వేసి పెట్టుకోండి. దీంట్లో నేను ఎక్కువగా ఆయిల్ యూజ్ చేయట్లేదండి. ఇప్పుడు వీటిలోకి మనం తయారు చేసుకున్న రోల్స్‌ని యాడ్ చేసుకుందాం. స్టవ్‌ని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని మాడిపోకుండా బాగా వేయించుకోవాలి. ఈ రోల్స్ అన్నీ గోల్డెన్ బ్రౌన్ కలర్‌లోకి వచ్చేదాకా బాగా వేయించుకోవాలి. అంతే అండి. ఎంతో టేస్టీ అయిన ఆలూ బ్రెడ్ రోల్స్ రెడీ అయిపోయాయి. ఇవి చూడ్డానికి అండ్ తినడానికి కూడా బయట తెచ్చిన వాటిలాగే ఉంటాయి. ఒకసారి పిల్లలకి చేసి పెడితే ఎప్పుడు ఇదే కావాలంటారు. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. అలాగే రెసిపీ గనుక మీకు నచ్చినట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్‌లో ఉన్న రెసిపీస్‌ని చూడడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.